మ్యాక్సి టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో, ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగా రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. ధనుషు రాశి మీద ఎలా ఉందో చూద్దాం. మే నెల ఎట్లా ఉంది. ధనుషు రాశి వాళ్ళ జాతకంలో గవ్వలాట మీద ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ గడగడ ఉంటుంది. వాన మొగులు ఎట్లా ఉంటుందో వర్జలము అట్లా ఉంటుంది. వాతావరణం ఎట్లా మారుతుందో గంటకు అట్లా మారుతూనే ఉంటుంది. వాళ్ళ గుణాలు, మాటలు, తీరికలు అట్లా ప్రతి ఒక్క విషయం మారుతూనే పోతూనే ఉంటాయి. ఏ చేసినా కానీ సక్కదనంగా చేయరు. సగంలో చేస్తారు, సగంలో వదిలేసినట్టే పనిచేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా ఈ ప్లేస్లో కానీ ఆ ప్లేస్లో కానీ వెళ్తే కూడా కొంచెం వరకు శాంతంగా ఉండాలి. ఈ మే నెల ఎట్లా ఉందంటే కానీ చిక్కుల మీద, సమస్యల మీద నడుస్తారు. ప్రతి ఒక్క పని కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, వెళ్ళడం కానీ, రావడం కానీ చూసుకుంటా మనం పెద్దవాళ్ళు ఎలా చెప్తారో ఒక చిన్న మాట తప్పుగా అనుకోకూడదు. మనం వచ్చే తోవలో పోయే తోవలో చూసుకుంటూ రావాలి ఎలా చెప్తారు. మీరు వెళ్ళే పనిలో కూడా ఆలోచించుకుంటూ పనిచేస్తే మంచిది. ఆలోచనతోనే పని చేస్తే ఇంకా మంచిది. మీకు వచ్చింది కదా లాభం, ఈరోజు వచ్చింది, రేపు ఇంకా లాభాలు అది ఆశపడితే మీకు ఆశ నిరాశ అయిపోతుంది. అది జాగ్రత్త పడాలి. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు ఎవరి మాట ఎక్కువ వినకూడదు. నేను చదువులో ఇలా అవుతా అలా అవుతా అని చెప్తున్న వల్ల కూడా మీకు సమస్యలు వస్తాయి. వాళ్ళకు మేలు జరుగుతుంది, మీకు మాత్రం హాని కలుగుతుంది. చదువుకుంటున్న వాళ్ళు, పెద్దగా చదువు మీద ఆధారపడుతున్న వాళ్ళు ఇలాంటివి ఏది పెట్టుకోకూడదు. మీ మనసులోకి వెళ్ళి తీసేయండి. మీ సొంతంగా దేవుడికి మీరు ప్రార్థించండి. దేవుడికి నమస్కారం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మీ చదువు విద్య మీద జ్ఞానం కలుగుతుంది. మీకు ఏది చెడు బుద్ధి మీ మైండ్లో రాదు. ఇంకా మరొకటి ఏమిటంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం సామాన్యంగా ఉండాలి. కానీ సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో బాధపడుతున్న వాళ్ళు దవాఖానా, హాస్పిటల్, పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎంబడెంబడి చూపించుకుంటే ఇంకా మంచిది. ఇంకా సంసారంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, భార్యాభర్తలో జగడాలు కిరికిరి అవుతున్న వాళ్ళు ఎంబడెంబడి అయ్యగారి దగ్గర వెళ్ళి తమ పేరు మీద హోమం, పూజ లాంటివి చేయించుకుంటే ఇంకా మీకు మంచిది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు ఈ నెల ఎట్లా ఉందంటే కానీ వర్షం, వాన, మొగులు, ఎండ 3 ఎట్లా కలిసి ఉంటాయో అలా తింగిరి బింగిరి మీదనే ఉంటారు వాళ్ళు. ఏది ఎట్లా అవుతుందో అనేది పోటాపోటీ మీద నడుస్తుంది. ఇది కూడా వాళ్ళు శాంతంగా చేసుకుంటే ఇది మంచిది. కానీ చివరికి నిజాయితీకి నమ్ముకున్న వాళ్ళు ఓడిపోరు. నిజానికి అబద్ధాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. నిజానికి నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఏది మాత్రం ఓటమి జరగదు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడి మీద భారం వేసుకొని అన్నింటిలో మీరు పనులు చేయండి, సవ్యంగా ఉంటుంది. అందరికీ నమస్కారం.